రానా బయటికి? వద్దు, అక్కడే ఉండు. నేనొచ్చేస్తున్నా. సరే వచ్చే గాని వచ్చే ముందు లైట్స్ ఆఫ్ చేసిరా. కోపం పోయిందా? ఇందాక నువ్వు సాంగ్ పాడినప్పుడే పోయింది. బై ద వే సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకొక డౌట్. ఇల్లంతా రెడ్ రోసెస్‌తో డెకరేట్ చేసావు. మరి నాకేంటి ఇంగ్లీష్ రోజ్ ఇచ్చావు? ఈ రెడ్ రోజెస్ అన్నీ నీ అందాన్ని పొగడ్డానికే సరిపోయింది. నా ఫీలింగ్స్ నీ మనసుకు తాకేలా ఈ ఇంగ్లీష్ రోజ్ సమాధానం చెప్తుంది. కూర్చోండి హైనెస్. ఏంటి హైనెస్ అంటున్నావు? ఇవాళ నువ్వు నా హైనెస్ కదా. ఈ రోజు వరకేనా లేక లైఫ్ లాంగా? జీవితకాలం పిలవాలి అనుకుంటున్నా. వైన్ ఎప్పుడు తాగలేదా? లేదు, ఎప్పుడు తాగలే. సరే అయితే ఇప్పుడు తాగు. హ్యావ్ యువర్ ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వైన్. థ్యాంక్ యూ. హే, చీర్స్. ఎలా ఉంది? నాట్ బ్యాడ్. కొద్దిగా చేదు ఉంది. సరే ఆగు, 1 minute, ఇప్పుడే వస్తా. అవును సత్య, నాకు నీలో నచ్చినవన్నీ కలిపి ఒక పాట రూపంలో పాడా కదా. అవును. మరి నాలో నచ్చినవి నువ్వు ఇంకా చెప్పలేదు. అలా ఏం లేదు రాజ్. ఏ సత్య, నువ్వు నిజంగానే ఆ మాట అంటున్నావా? లేదు లేదు. చెప్పచ్చుగా సత్య. సరే నేను చెప్తా గానీ నువ్వు ఎక్కిరించకూడదు. నేనేం ఎక్కిరిచ్చని చెప్పు. మొదటిగా ఫ్రెండ్స్ యాప్లో నీ కాల్ కనెక్ట్ అయినప్పుడు వీడెవడో అమ్మాయిలతో బాగా పులిహోర కలుపుతాడు, మంచి ప్లే బాయ్ అనుకున్నా. ఏంటి నేనా ప్లే బాయా? అలా అనుకున్నా రాజ్. పో, ఇలా అన్నావంటే నేను చెప్పను. సరే 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 చెప్పు. లంచ్కి రెస్టారెంట్లో కలిసినప్పుడు నువ్వు ప్లే బాయ్ కాదు, మంచి పిల్లోడని అర్థమైంది. అలాగే నీకంత మెచ్యూరిటీ కూడా రాలేదు. నువ్వు ఇంకా పాలు తాగే పాప ఎలా అనిపించావు? ఎందుకు? అంటే సేఫ్టీ అని గట్టిగా అరిచావు కదా. ఓహో, అందుకా? ఇంకా సరియు నిన్ను హట్టింగ్గా మాట్లాడినప్పుడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి అక్కడి నుంచి తప్పుకున్నావు. అక్కడి నీ మెచ్యూరిటీ నచ్చింది. అప్పుడు అర్థమైంది నీకు ఎక్కడెలా మాట్లాడాలో బాగా తెలుసని. ఇంకా కే డ్రామా చూస్తున్నప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నీ ఇన్నోసెన్స్ అండ్ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చాయి. ఇంకా 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 ఏం చెప్పాలి రాజ్? నన్ను ఇంత బుజ్జగిస్తున్నావు, నా కోసం సాంగ్ కూడా పాడావు, ఇంత మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా రెడీ చేసావు. ఇంకా ఏం చెప్పాలి చెప్పు? నీలో ఇంతుందా? నువ్వు ఇలా అంటావని నేను చెప్పనని చెప్పా. మళ్ళీ నువ్వు సరే మళ్ళీ లూజులే కానీ తిను ఫస్ట్. అవును, నా ఏజ్తో నీకేం ప్రాబ్లం లేదుగా? లేదు సత్య. అంటే మళ్ళీ అడుగుతున్నా, నా ఏజ్తో నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా? సత్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు నీ ఏస్తే ఎటువంటి ప్రాబ్లం లేదని. అయితే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటది? నీకు తెలీదా? తెలుసు, కానీ నీ నోటితో విందామని. సరే అయితే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
సరియు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఇదోటి పానకంలో పడకలాగా. ఎప్పుడు మంచి మంచి మూమెంట్స్ అన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటది. సరియు చెప్పు. వే ఆధార్ అప్డేట్ అయ్యి కొరియర్ వచ్చిందా? రాజ్ అక్కడున్న పోస్ట్ ఎన్వలప్ తీసుకో. ఎక్కడ సత్య? అక్కడే టీవీ దగ్గర ఉంది చూడు. అది ఓపెన్ చేయి. సరే ఆధార్ నెంబర్ చెప్పు, నేను అప్లై చేస్తా. ఆధార్ నంబర్ చెప్పు. 5439 5439 1353 1353 9913. 9913. సరే బాయ్. ఏమైంది రాజ్? ఒక్క నిమిషం, నీ ఏజ్ ఎంత? 25. అదేంటి నీ ఏజ్ 23 కదా? ఎవరు చెప్పారు 23 అని? నా ఏజ్ 25. కామెడీ చేయకు సత్య, నిజం చెప్పు. నేను నీకెందుకు అబద్ధం చెప్తాను రాజ్? మరి ఆ రోజు నేను నీకు ఎన్ని ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు 2 ఇయర్స్ అని చెప్పావు అవును, 2 years జాబ్ ఎక్స్పీరియన్స్ కదా? అప్పుడు నీ ఏజ్ 23 కదా? నాకు అర్థం కాలేదు రాజ్, నువ్వేం చెప్తున్నావో. చూడు సత్య, బీటెక్ 4th year 21st కంప్లీట్ అయింది. నీకు 2 years జాబ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నీ ఏజ్ 23 కదా? అవును, 21 years కి బీటెక్ కంప్లీట్ అయింది, ప్లస్ 2 years ఎంటెక్, ప్లస్ 2 years జాబ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మంత్ 25 పోయి 26 కూడా పడుతుంది. సత్య ఛా! సరే అది వదిలే. మరి ఫ్రెండ్స్ యాప్ లో 23 years అని ఉందే? ఎక్కడ చూపి. ఇదిగో. ప్రొఫైల్ కింద సరిగా చూడు. అప్డేటెడ్ 2 years ago. అయినా నువ్వు నాకు చెప్పాలిగా సత్య, నీ ఏజ్ 25 అని. సత్య ఇలా అయితే కష్టం సత్య. ఏది కష్టం? 23 అంటే ఏదో మేనేజ్ చేయొచ్చు అనుకున్నా కానీ 25 అంటే నా వల్ల కాదు. అయినా నీకెన్నిసార్లు అడిగాను రాజ్, నా ఏజ్తో నీకేమన్నా ప్రాబ్లం ఉందా అని? ఇందాక ప్రపోజ్ చేసే ముందు కూడా అడిగా కదా. అయినా 23కి లేని ఇబ్బంది నీకు 25కి వచ్చిందా? కమాన్ రాజ్, ఆన్సర్ టు మీ. నువ్వెన్నా చెప్పు సత్య, 25 అంటే నా వల్ల కాదు. ప్రేమ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసో, లేక ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసో, వాళ్ళ కళ్ళు, ముఖం, జుట్టు, తన అందం, స్ట్రక్చర్ ఇవేవి ఒక ఇద్దరిని కలిపి ఉండడానికి ప్రయత్నించదు. అదే ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా పనికిరాదు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో, లేక ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసో, వాళ్ళ ప్రవర్తనని బట్టో, లేక అర్థం చేసుకునే విధానాన్ని బట్టో ఇష్టపడితే బహుశా వాళ్ళనే మనం గొప్ప ప్రేమికులను పిలుచుకుంటాం. అయినా అర్థం చేసుకోలేని ప్రేమ వ్యర్థం. బయటికి పో రాజ్, గెట్ అవుట్. అదండి జరిగింది. సత్య చెప్పింది ఒకటైతే నిజమే. 23 ఏళ్ళకి లేని ఇబ్బంది నాకు 26 ఏళ్ళకి వచ్చింది. అయినా ఈ ఏజ్, కలర్, పర్సనాలిటీ
వీటన్నిటిని దాటి ఒక మ్యాజిక్ ఏదైనా జరిగితే దాన్నే కదా మనం ప్రేమ అని అంటాం. మరి అలాంటప్పుడు నాది నిజమైన ప్రేమ కాదు అంటారా? అందుకే అర్థం చేసుకునే తత్వం లేనప్పుడు ఆ ప్రేమ వ్యర్థమని తనంది కూడా కరెక్టేమో గదా! ఇదంతా నాలో నేను ఆలోచిస్తుంటే నేను సత్యాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కానీ తను మాత్రం నన్ను ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికే తనని అక్కడ వదిలేసొచ్చి చాలా పెద్ద తప్పు చేశా. ఇంక కూడా అర్థం చేసుకోకపోతే నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడుండడు. నాకు తనే కావాలి. సత్య, ఐఎమ్ సారీ సత్య. సత్య, ఐఎమ్ సారీ సత్య. నన్ను క్షమించు. సత్య, నువ్వు అలా సైలెంట్గా ఉండకు సత్య. ఏదోటి మాట్లాడు సత్య. అయినా నువ్వు చెప్పింది కూడా నిజమే. 23 ఏళ్ళకి లేని ఇబ్బంది నాకు 25 ఏళ్ళకి వచ్చిందన్నమాట 100% వాస్తవమే. అయినా ఇందులో తప్పు నీదో నాదో కాదు సత్య, మన ఇద్దరిది. ఒక చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం వల్ల మన ఇద్దరి మధ్య ఇలా జరిగింది. అప్పటికి నువ్వు చాలా సార్లు నీ ఏజ్ గురించి నాకు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నా మట్టి పొరకే అర్థం కాలేదు సత్య. ఐఎమ్ సారీ సత్య. రాజ్, నేను నీకొక విషయం చెప్పాలి రాజ్. నువ్వు నన్ను అడిగావు కదా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే ఎందుకుంటున్నావని. అవును. నేను నీకొక అబద్ధం చెప్పాను రాజ్. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఫనైజ్‌లో పెరిగాను. మా నాన్న బెంగాలీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అమ్మేమో ఇక్కడే. నేనిక్కడే పుట్టాను. నేను పుట్టిన 3 ఇయర్స్‌కే అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆర్ఫనైజ్‌లోనే పెరిగాను. గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్‌షిప్ ద్వారా చదువుకొని ఇప్పుడిలా ఉన్నా. అయినా నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానని. ఇప్పటికే నా ఏజ్ గురించి నీకెన్ని సార్లు చెప్పినా మన మధ్య ఈ డిస్టర్బెన్స్ జరిగింది. ఇంకెప్పటికీ ఎలాంటి గొడవ మనిద్దరి మధ్య రాకూడదని చెప్తున్నా. నేను నీతో ఇంకా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలనుకుంటున్నాను రాజ్. సత్య, నేను ఇంకెప్పటికీ నీతోనే ఉంటానని మాటిస్తున్నాను సత్య. అన్న ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, రే రాజ్, చెప్పరా. నాన్నమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అయ్యో అవునా? ఎప్పుడు జరిగిందిరా? అల్లుడు, ఎప్పటికైనా వచ్చి నా కూతుని పెళ్లి చేసుకోకపోతే నీ సత్యభామ చావును చూస్తావు. వస్తావా రావా? ఇంకా నువ్వు వినవలే.
నేనే వస్తున్నా. వద్దు, నేనే వస్తా. ఇప్పుడేం చేద్దాం? సత్యకి చెప్తామా వద్దా? రాజ్ నాకు కొంచెం హెడేక్గా ఉంది, ఇంకెళ్ళి పడుకుంటా. సరే పడుకో. చెప్పేద్దాం. సత్య, ఆ? ఏం లేదులే, గుడ్ నైట్. అందుకు పిలిచావా? ఆ, సరే, గుడ్ నైట్. బాయ్ సత్య. సత్య, నీతో గడిపిన ఈ కొంతకాలం చాలా మెమరబుల్గా ఉన్నింది. నాకు తెలియకుండానే నీకు అటాచ్ అయిపోయా. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని ఇచ్చావు. నేను నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఆవేశంలో వదిలి వెళ్ళిపోయినా, నా తప్పున్నా నన్ను క్షమించి అర్థం చేసుకున్నావు. కానీ నీతో మళ్ళీ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఇందాకే నీకు మాటిచ్చా, కానీ ఆ మాటను నిలబెట్టుకోలేని అసమర్థుడిగా రెండోసారి తప్పక వెళ్ళిపోతున్నా. మిస్ యూ సత్య. ఇట్లు నీ రాజ్.